వీటిని ప్రశ్నిస్తున్నామని ప్రతిరోజు. మరి మేము సహజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడికి గొడ్డల్లాగే కనపడతారు. కత్తిలాగా కనపడతారు, ఇంకొక దానిలాగా కనపడతారు. తన పాలిట మేము విలన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దోచుకోవడానికి మేమేదో చేస్తుంటే మీరెందుకు వీటన్నిటి బయట పెడతారు? మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారు? మీకేమన్నా కొంతన్నా ఆలోచన లేదా? సైకోల మాదిరి ఉన్నారు అని చంద్రబాబు నాయుడుకి అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విలన్కి అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో వాళ్ళు విలన్ లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్ లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, కత్తిలాగే కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నారు. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. మేము దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2,500 కోట్లు అయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా? ఇంకా దీనికి ఎన్ని వేల కోట్ల అదనంగా అంటే అదే తెలియదు. కలుపుతా పోతానంటున్నాడు. ఆయన హెరిటేజ్ సంస్థనా లేకుంటే ఇల్లు కడుతున్నారు పెద్ద ప్యాలెస్ కంటే ఇంకా ఘనంగా. బట్ అది ఎవరు కడుతున్నారో మీ అందరికీ తెలిసిందే. సహజంగా అక్కడ ఎవరు రానివ్వట్లే. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మీడియా వాళ్ళని అడుగుతున్నా. ఐ డోంట్ థింక్ మీరు పోయి వీడియో చేయడమో ఫోటో చేయడమో సాధ్యమని నేను అనుకోవట్లా. కానీ ట్రై చేసి చూడండి. వెళ్ళేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అక్కడ ఏమన్నా అణుస్థావరం కడుతున్నారా? అయినా నాకు అర్థం కావట్లే. న్యూక్లియర్ బేస్ ఏమన్నా పెడుతున్నారా? అదేమన్నా డిఫెన్స్ ఇదా? ఎందుకంటే అడిగి పోతే ఆ కాంట్రాక్టర్లవే కనపడతారు అంతా. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లో వాళ్లే ఆడొచ్చి ఉచిత సేవ చేస్తుంటారు. ఆ డిజైనర్లు ఎవరో వాళ్లే అక్కడ వచ్చి ఇది చేస్తుంటారు. అందుకే అక్కడికి ఊరికి రానివట్ల. దోపిడీలో మళ్ళీ చిన్న చిన్న చిలక్కొట్టుడు, ఆ దోపిడీ కూడా నడుస్తుంది. కాబట్టి వాటిని ప్రశ్నిస్తున్నామనే దాని వల్లనే ఇంతగా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. వైల్డ్ గా రియాక్ట్ అయి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. మేము విలన్ లాగానో గొడ్డన్ లాగానో ఆయన కనపడతాను. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. బట్ దీన్ని నిలదీయాలా. ఎవరెబ్బ సొమ్మని తీసుకెళ్లి 1,000 కోట్లు, లక్షల కోట్లు మీ మాటల్లో వచ్చింది. 1,000 కోట్లు కళ్ళ ముందు పోతుంది. ఈ రోజు చూస్తే 3,70,000 కోట్లు ఎంతో అప్పుడు ఈ 2 ఏళ్లలో. ఇంకా 2 ఏళ్లు కాలే, ఇంకా 10 రోజులు, ఇంకా నెల రోజులు ఉంది. నెల రిజల్ట్స్ వచ్చింది జూన్లో. అంటే నెలన్నర దాకా అనుకోండి. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. కళ్ళ ముందు ఎక్కడికి పోతుందో కనపడుతోంది. అసలు దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పిచ్చితనము, లేక ఆయన ఏదో తన భ్రమలో తనున్నాడని. భ్రమలో ఎప్పుడు ఉండొచ్చు నువ్వు? నీ సొంత భ్రమ, నీ ఇంట్లో కూర్చొని నీ కళలు నువ్వు కనుక్కుంటా, నీ జోబులో ఖర్చు పెట్టుకుంటా చేస్తే నీ కర్మ పోతాడు, ఎత్తిపోయినాడు ఏదనుకోవచ్చు. ఏదో తన డబ్బులు ఖర్చు పెట్టుకుని పనికిరాని పనులు చేస్తాంటే. నిన్ను ఎలక్ట్ చేసుకుంది ఎందుకు? మీ ప్రభుత్వంలోకి మీరు తీసుకొచ్చింది ఎందుకు? ప్రజలు ఈ 5 ఏళ్లు వాళ్ళ గురించి పట్టించుకుంటారని కాదు. అట్లా జలగల మాదిరి వాళ్ళని పట్టి పెద్ద జలగల్లాగా కంటిన్యూస్ రక్తం పీలుస్తా పోతాం. బయటికి పోయేసరికి ఈ అప్పు తీర్చడమే ఓ పెద్ద బాధ్యతగా నెక్స్ట్ ప్రభుత్వం అంటే ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేసే పెద్ద అప్పు తీర్చడమే దాని ఏకైక కర్తవ్యంగా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారని జరుగుతోంది. ప్లాన్ చేయడం కూడా కాదు, కోరిక కూడా కాదు, అమల్లో కూడా తీసుకొచ్చేసి జరిపేస్తున్నారని ఒక్క అమరావతిని చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన వాటి గురించి నేను పోవట్లా. ఇదొక్కటి చాలు. ఇదొక్కటే మొత్తం రాష్ట్రాన్ని ఎట్లా ముంచుతున్నాడు అనడానికి చిన్న బయట ఉన్న మామూలు చదువుకోని వాళ్ళకైనా ఊర్లలో ఉండే వాళ్ళకైనా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళందరూ నిలదీయాలి. దీన్ని క్వశ్చన్ చేయకపోతే మాత్రం ఇంక పోతా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఐ థింక్ మళ్ళీ క్యాబినెట్ ఎప్పుడో ఉంటుంది. ఈసారి ఇంకొక 5,000 కోట్లు ఏదో ఒకటి అప్రూవల్ తీసుకుంటా అంటాడు. ఏమంటే కలెక్టివ్ దాని కింద పోతుంటది. బయటకు వచ్చి చూడు ఎంత మంచి వాళ్ళు అమరావతి వాళ్ళు, మీరంతా పనికిమాల వాళ్ళు, ఇవ్వట్లే భూములు, ఇస్తే నేను డెవలప్ చేసి చూపిస్తా అని ఒక మాటల మాంత్రికుడిలాగా
ఏదో భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి వ్యక్తి 3 సార్లు అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ బెయిల్ కూడా వచ్చింది. అవును, శ్రీహరి అరెస్టు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ హోదాలో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓగా ముఖ్యమంత్రికి చేశాడు. ఇప్పుడు ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మీడియా చూసుకుంటూ తను ఏదో దారిన పోయి రిఫ్రాప్ లాగానో సొంతంగా తన ఏదో తన పైత్యం ఇది చేయడానికి ఉన్నాడు కాదు. ఒక పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ పార్టీ, దానికి ఒక హోదాలో ఉన్నాడు. అలాంటి వాడిని ఆ రోజు తీసుకెళ్లిన రోజు అసలు సంబంధం లేదు. ఈ రోజుకైనా అసలు ఎవరన్నా చేసిన వాడినైనా ఏంటి అలిగేషన్, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి, మోహన్ నుండి రక్తం వేసినవి పోస్టర్లు వేసి వాళ్ళ అఫీషియల్ టీడీపీ ఓట్లో పెట్టి విపరీతంగా నడిపిన అవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి. కొన్ని గతంలో కాదు, ఇప్పుడు ఉన్నాయి. దాని మీద కంప్లైంట్ తీసుకోలే, లేదు దాని మీద అది చేసిన వారు ఎవరన్నా ఉంటే కేసు బుక్ చేయొచ్చు. కానీ దానికి ఏం సెక్షన్స్ ఉన్నాయి? ఎక్కడుంది అది? దాన్ని ఏమంటారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లై చేసేది. అయినా సరే దానికి ఒక 100 మంది పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఆ రోజు అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడున్న కోర్టు మేజిస్ట్రేట్ గారు ఆ రోజంతా హడావుడి. అంటే అతను సైకలాజికల్ గా ఇది కావాలి,